ఈ మధ్య జరిగిన ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక రీసెర్చ్ జరిగిందండి. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు, టీచర్స్, చిల్డ్రన్ వీళ్ళని స్టడీ చేయడం జరిగింది. ఈ స్టడీలో అర్థమైంది ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ మోర్ లోన్లీ, more depressed, more angry, more unruly, more nervous, more prone to worry, more impulsive and more aggressive than ever before. గతంలో పిల్లలకి లేనటువంటి ఇన్ని సమస్యలు ప్రస్తుతం చిల్డ్రన్కి ఉన్నాయి. స్కూల్స్లో కూడా లేదా ఇంటి దగ్గర కూడా వాళ్ళ ఎమోషనల్ కోషెంట్ గురించి లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనం కేవలం దేవుడికి వదిలేసాం. అది ఎలా పెంచాలి, మన వైపు నుంచి మన డ్యూటీ ఏముందన్నది ఎడ్యుకేషనల్ లీడర్షిప్ కానివ్వండి లేదా పొలిటికల్ లీడర్షిప్ కానివ్వండి ఆలోచించడం మానేసింది. అది చాలా దురదృష్టకరం. ఇప్పుడు మనం ఈ 7 స్టెప్స్ గురించి చర్చించుకుందాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలంటే ఉన్నటువంటి మన ముందున్న 7 మార్గాలు. మొట్టమొదటి స్టెప్ సెల్ఫ్ అవేర్నెస్, అంటే మన గురించి మనం అవగాహన చేసుకోవడం. దాంట్లో మీకు అత్యంత ఎక్కువ ఉపయోగకారిగా ఉండేది మెడిటేషన్ నేర్చుకోవడం. అలాగనే బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా మీకు ఉపయోగకారిగా ఉంటాయి. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ విపాసనా మెడిటేషన్ ఉంది, అంటే బాడీ స్కాన్ మెడిటేషన్ అని అంటారు దాన్ని మరొక భాషకులు. సో విపాసనా మెడిటేషన్ అమోఘంగా పనిచేస్తుంది. నేను కూడా చేశాను విపాసనా మెడిటేషన్ కోర్సు. సో 10 days ఆర్ 11 days మనం అక్కడ స్టే చేయాల్సి వస్తుంది. అది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్. ఈవెన్ మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ CEOs కూడా తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక 10 days 11 days విపాసనా మెడిటేషన్ చేయడం ప్రపంచవ్యాప్తంగా గమనించవచ్చు. ఈవెన్ అమెరికా లాంటి చోట్ల కూడా విపాసనా మెడిటేషన్ ఉంది. అది కూడా ప్రయత్నించండి తప్పనిసరిగా. మరొకటి ముఖ్యమైనది ఏంటంటే ఫీడ్బ్యాక్ సీకింగ్. మీ చుట్టూ ఉండే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అడగండి, తప్పులేదు. ఏమండి నేను చేసిన దాంట్లో మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా, లేదా ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది దాన్ని అదేంటంటే మనల్ని మనం అర్థం చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ ఒపీనియన్ ఏదైనా కావచ్చు. సో ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది ఒక ఒపీనియన్ మనకు వస్తుంది. సో అది మనకి ముందుకెళ్ళేదానికి మరింత ఉపయోగకారిగా ఉంటుంది. మరొక ముఖ్యమైనదండో గార్డెనింగ్ కూడా సెల్ఫ్ అవేర్నెస్ని చాలా మన ఇన్నర్ థాట్స్లోకి తీసుకెళ్తుంది. సో మిస్ కావద్దండి మీరు గార్డెనింగ్ అనేది. ప్లస్ సెల్ఫ్ కంపాషన్, మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే ఎలా? చాలా క్రిటికల్గా ఉంటుంది. చాలామంది తన విషయంలో తన్నే నిందించుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఆమె స్టూపిడ్, ఆమె ఇడియట్, ఇలా రకరకాలుగా. తప్పదు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడే మీరు జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. దాంతోపాటు మరొక ముఖ్యమైనది యోగా ఆల్సో విల్ హెల్ప్ యూ ఫర్ ఎ బెటర్ సెల్ఫ్ అవేర్నెస్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ ఇండివిజువల్గా మీరు వాటి మీద నోట్ చేసుకుని స్క్రీన్లో మీకు ఇవన్నీ వస్తాయి. ప్రతిదీ నేను మాట్లాడిన ప్రతిదీ స్క్రీన్లో వస్తుంది. నోట్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టెప్ 2 సోషల్ అవేర్నెస్. ఈ సోషల్ అవేర్నెస్లో నెంబర్ 1 థింగ్ కమ్యూనిటీ సర్వీస్లో ఎక్కడ ఏ ఉన్న యాక్టివిటీ ఉన్నా కూడా మీరు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయండి. ఎంపథీ మ్యాపింగ్ ఇది చాలా ముఖ్యమైనదండి. ఈ ఎంపథీ మ్యాపింగ్ అంటే మీరు ఇతరులతోటి ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏదైనా ఇతరులు ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటున్నారు, దాన్ని మీరు మీ జర్నల్లో రాసుకోండి. ఎంపథీ జర్నల్లో లేదా మీ ఓన్ డైరీలో మామూలుగానే ఏదైనా బాధ కలిగింది మీకు, ఇతరుల కష్టం చూసినప్పుడు దాన్ని రాసుకున్నప్పుడు మీకు అసలు మీరు ఎక్కడున్నారు, మీరు దేనికి రియాక్ట్ అవుతున్నారు అనేదానికి మీకు క్లారిటీ వస్తుంది. మైండ్ఫుల్నెస్ అబ్జర్వేషన్ ఇన్ పబ్లిక్ ప్లేస్. ఏదైనా క్యాఫ్కి వెళ్ళండి. నేనైతే అది రెగ్యులర్గా చేస్తానండి. గుడికి వెళ్ళారు,
లేదా ఏదైనా పెళ్ళికి వెళ్ళారు, ఒక కార్నర్లో కూర్చోండి, చూడండి వాళ్ళ మనుషుల హావభావాలు, ఒకరినొకరు ఎలా కలుసుకుంటున్నారు ఏంటి. ఇదేంటంటే మీకు సోషల్ అవేర్నెస్, ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకునే దానికి మీకు మరింత అవగాహన పెరుగుతుంది. సో ఈ తప్పనిసరిగా చేయాల్సిన ప్రాక్టీస్, ముఖ్యంగా సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కడున్నా కూడా నేనైతే ఒక మూల కుర్చీలో అక్కడ కూర్చొని ఐ కీప్ అబ్జర్వింగ్. టెంపుల్స్కి వెళ్ళినా అదే చేస్తాను. So I really love doing that to understand the human emotions. So next most important thing ఏంటంటే పర్స్పెక్టివ్ టేకింగ్ ఎక్సర్సైజ్. అంటే ఇతరులని మీరు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక పొలిటికల్ ఒపీనియన్ కావచ్చు, లేదా ఒక పెయింటింగ్ గురించి కావచ్చు, లేదా ఫ్రిడ్జ్ గురించి కావచ్చు, ఒక కారు గురించి కావచ్చు, జస్ట్ యూఆర్ ఆస్కింగ్ దేర్ ఒపీనియన్ అంతే. సో వాళ్ళతోటి మీరు ఆర్గ్యుమెంట్స్ చేయరు, లేదా వాళ్ళతో గొడవ పెట్టుకోరు. నువ్వు చెప్పింది తప్పు అనే మాట కూడా రాదు అక్కడ. కేవలం వాళ్ళ ఒపీనియన్ మాత్రమే తీసుకుని మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. ఓహో ఇలా ఒపీనియన్స్ ఉన్నాయి, నేనేం అర్థం చేసుకున్నాను అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంగేజ్ ఇన్ డైవర్స్ సోషల్ సిచ్యువేషన్స్. అంటే ఎక్కడన్నా రకరకాల వ్యక్తులు కలుస్తుంటారు కూటమి. ఇప్పుడు అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వ్యక్తులు ఒక చోట కలుస్తారు. అటువంటి చోట్ల వెళ్ళి నలుగురితోటి కలవండి, మాట్లాడండి. సో ఒక్కొక్కరు డిఫరెంట్ కల్చర్ నుంచి వస్తారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. సో అటువంటి చోట్ల మనకు తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం, లేదా మన కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. అలా కాకుండా తెలియని వాళ్ళతో కూడా వెళ్ళి హలో చెప్పడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, 4 మాటలు మాట్లాడడం ద్వారా మనలో ఉన్నటువంటి సోషల్ అవేర్నెస్ మరింతగా అభివృద్ధి చెందుతుంది. ప్లస్ గ్రూప్ డిస్కషన్స్, మీకు ఎక్కడ అవకాశం దొరికినా చాలా పొలైట్గా ఆ గ్రూప్ డిస్కషన్స్లో మరలా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దండి. మామూలుగానే మీ ఒపీనియన్స్ జనరల్గా వీలైనంత వరకు లిసనింగ్లోనే ఉండండి. అప్పుడప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, తప్పేం లేదండి. అయితే ఆ గ్రూప్ డిస్కషన్స్ నుంచి దూరంగా వెళ్ళొద్దు, తప్పనిసరిగా వెళ్ళి అందులో పాల్గొనండి, పంచుకోండి. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, సెల్ఫ్ మేనేజ్మెంట్. దీంట్లో మీ ఎమోషనల్ జర్నల్ అంటే మీ ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోవడం. బాగా సంతోషంగా ఉన్నారు, మీకు సంతోషం ఏం కలిగించింది, కాస్త చిరాకు కలిగి ఉన్నారు, చిరాకు ఏం కలిగించింది మీలో, ఆ చిరాకుతనం ఎందువల్ల వచ్చింది, అది రాసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు అసెస్ చేసుకునే దానికి అవకాశం దొరుకుతుంది. కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ ఇది చాలా ముఖ్యమైనదండి. ఏదన్నా ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మీకు డిస్టర్బింగ్గా ఉందనుకోండి, గతంలో సేమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు బహుశా హ్యాపీగా ఉండవచ్చు. సో ఆ పాత హ్యాపీ సిచ్యువేషన్ని ముందుకు తెచ్చుకొని దాన్ని మరలా రీఫ్రేమ్ చేయడానికి, అప్పుడు నేను సంతోషంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. సో దిస్ కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ ఆల్సో విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ సెల్ఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ పాజ్ అండ్ రిఫ్లెక్ట్. ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది, ఆగండి 2 నిమిషాలు. ఎందుకు వెంటనే రియాక్ట్ అయిపోయి డిఫరెంట్ థాట్స్ మైండ్లోకి రావడం, కొంచెం ఆగండి, 2 నిమిషాలు ఆగండి, దెన్ ఆలోచించి అరే నేను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాను అనేది కొంచెం తెచ్చుకోండి. పాజింగ్ అనేది చాలా చాలా వైటల్ పాయింట్ అండి. మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో అతి ముఖ్యమైనది పాజింగ్ అనేది ఉంటే, ఆ రోజు మోహన్ బాబు పాజ్ అయితే ఆ సమస్య వచ్చేది కాదు వారికి. ఆయన ఎంతో తెలివిగల వ్యక్తి, కానీ ఆ టైంలో సమయం కోల్పోయారు. సో పాజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ మేనేజ్మెంట్లో టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. పాజిటివ్ అవుట్లుక్. సో లైఫ్లో ఏది జరిగినా కూడా మనం మంచిగా అనుకుని ముందుకెళ్తూ దాంట్లో నేనేమి నేర్చుకోగలను. చాలామంది ఫెయిల్యూర్ అంటే భయపడతారు. ఫెయిల్యూర్ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్. ఫెయిల్యూర్ లేకుండా ఎవ్వరూ మీరు జీవితంలో ముందుకెళ్ళలేదు. సో బల్బు కనుక్కోవాలంటే 10,000 సార్లు బల్బు ఫెయిల్ అయినప్పుడే 9,999 సార్లు ఫెయిల్ అయ్యాడు ఆయన. సో 10,000 టైంలోనే ఆయన బల్బ్ కనుక్కున్నాడు. సో అట్లా మీరు ఎవరు కూడా ఫెయిల్యూర్ని ఆల్వేస్ వాట్ లెసన్స్ యూ హ్యావ్ టు లెర్న్. ఫెయిల్యూర్ని చూసి భయపడద్దు, ఫెయిల్ అవుతామన్నా కూడా భయపడదు. ముందుకు సాగిపోవడం పాజిటివ్ అవుట్లుక్లో చాలా చాలా ముఖ్యం.
సో స్టెప్ నెంబర్ 4, మోటివేషన్. అసలు ఇది ఉంటేనే కదండి మనకి ఇవన్నీ. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ముందు మోటివేషన్ ఉండాలి కదా. నేను ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీని గురించి నేర్చుకుందాం. మీకు ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే మీరు జీవితంలో ముందుకెళ్తారు. ఈ 7 స్టెప్స్ ఏంటి, దీని గురించి తెలుసుకుందాం, రాసుకుందాం. సో దీని మీద మరింత ఎక్కువ రీసెర్చ్ చేద్దాం. మోహన్ రావు మనకి ప్రిలిమినరీ పాయింట్స్ ఇచ్చాడు. ఈ ప్రిలిమినరీ పాయింట్స్ నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను ఎలా నా లైఫ్లో హ్యాపీనెస్ని ఇండక్ట్ చేసుకోవాలా అనే ఆలోచన మీకు రావాలి. సో మోటివేషన్ రావాలంటే ముందు రీడింగ్. సో కొన్ని ఇళ్లలో నేను గమనిస్తూ ఉంటాను, పెద్ద పెద్ద బార్లు పెట్టుకుంటారు ఇంట్లోనే. నాకు ఆశ్చర్యం వేస్తుంది, మీరు అంత డబ్బు బార్ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ మీరు ఒక జిమ్ గురించో లేదా ఒక బుక్ లైబ్రరీ గురించో ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అన్నది నాకు అర్థం కాని విషయం. సో రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యువర్ బుక్ లైబ్రరీ స్పీక్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ అని నేను అంటాను. సో హ్యావ్ ఎ గుడ్ లైబ్రరీ ఉన్నప్పుడు మీరు అనొచ్చు, ఏమంటే బుక్స్ కొంటాం కానీ చదవం కదండి, పక్కన పడేస్తూ ఉన్నాను. పర్లేదు, ముందు బుక్ కొనండి. బుక్ కొన్నప్పుడు ఈరోజు కాకపోతే వచ్చే నెలలో చదువుతారు, వచ్చే నెలలో కాకపోతే వచ్చే సంవత్సరం చదువుతారు. కొంపలే మునిగిపోవు కదా. మీరు ఎంతో డబ్బు ఎన్నో విషయాలు ఖర్చు పెడుతున్నారు, అవన్నీ మీకు పర్ఫెక్ట్గా వాడుతున్నారా? ఎంతో ఎక్విప్మెంట్, టెక్నికల్ ఎక్విప్మెంట్ మీరు ఫోన్లని అవన్నీ ఇవన్నీ కొంటున్నారు, అవన్నీ పర్ఫెక్ట్గా అన్నీ వాడేస్తున్నారా? లేదు కదా. బుక్కి ఎంత అండి, 400-500 రూపాయలు ఖర్చు పెట్టారు. దాంట్లో ఏముంది, నష్టపోయేది ఏం లేదు కదా. బుక్ ఎప్పుడు బుక్కే కదా, అది ఎప్పుడు మీ ముందు ఉండేదే కదా, అది మీ ఆస్తి కదా. సో బుక్ రీడింగ్ ప్లేస్ వెరీ వెరీ వైటల్ రోల్. స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్. మీ గురించి మీరు ఒక 40 నిమిషాలు రోజుకి స్పెండ్ చేయలేకపోతే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు కదండి. సో ఏదో ఒక రూపేణ, ఒక వాకింగ్ కావచ్చు, లేదా జిమ్లో జాయిన్ కావచ్చు, మరొకటే ఏదో ఇంట్లోనే ఏదైనా బాడీ యోగా కావచ్చు, లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏదైనా కూడా మీ శరీరం కోసం మీరు ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అన్నది చాలా చాలా ముఖ్యం. సో ప్లస్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో లివింగ్ విత్ మినిమలిజం. ఎందుకంటే మీ ఎమోషన్స్ని డిస్టర్బ్ చేసేది మీకు అవి కావాలా ఇవి కావాలనే కోరికలు వచ్చినప్పుడు అది మిమ్మల్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. నేను మినిమం థింగ్స్ తోటి ఎలా ఉండాలా అనేది మీరు అలవర్చుకోవాలి. ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది యువతరంలో. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సంవత్సరానికి ₹1,00,00,000 జీతం, 1 crore ఇండియాలోనే పనిచేస్తున్నాడు. వైఫ్ ఏమో ప్రొఫెసర్, ఆమె కాలేజ్లో ఎక్కడ. సో ఆమె తోటి డిస్కషన్లో భర్త భార్య ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. నాకు 1 crore సంవత్సరానికి వస్తుంది, కానీ నేను హ్యాపీగా లేను, స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది, నాకు తృప్తికరంగా లేదు, నేను దీనికి రిజైన్ చేయాలి. సో రిజైన్ చేయాలంటే ఆటోమేటిక్గా ఆర్థిక వనరుల గురించి వాళ్ళకి ఆలోచనలు వచ్చినప్పుడు ముందు ఆయన ఎక్సెల్ షీట్లో ఈ డైలీ రోజువారీ మన ఖర్చులేంటి, నెలవారీ ఖర్చులేంటి, సంవత్సరం వారీ ఖర్చులేంటి, హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంత అవుతుంది, కారు ఈఎంఐకి ఎంత అవుతుంది, హోమ్ ఈఎంఐకి ఎంత అవుతుంది, మొత్తం చూసుకున్నాడు. మొత్తం చూసుకుంటే తనకు అర్థమైంది ఏంటంటే ఆ మినిమలిజంలోకి వెళ్ళినప్పుడు అతనికి ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే వచ్చే డబ్బులు ఓ సంవత్సరం రోజులు అతను ఎక్కడ ఎవరిని రూపాయి అడగాల్సిన అవసరం లేదు అని తేలింది. సో వెంటనే తన జాబ్కి రిజైన్ చేసి తన సెల్ఫ్ అవేర్నెస్ మీద తను ఫోకస్ చేశాడు. సో ఇక్కడ మినిమలిజం అనేది చాలా ముఖ్యం అండి. లైఫ్లో అన్నిటికంటే అత్యంత తృప్తినిచ్చేది మినిమలిజం. సో అవతలోడికి ఏం కారు ఉంది, నాకు ఆ కారు కావాలి, అవతలోడికి ఏం కోట్ ఉంది, నాకు అది కావాలి, ఇది అవతలోడికి ఏం ఫోన్ ఉంది, అవతలోడికి ఏం జ్యువెలరీ ఉంది, అవతలోడికి ఏం టీవీ ఉంది. తప్పండి. ఆ మినిమలిజంలోకి వెళ్ళగలిగితే మీకు అత్యంత విలువైన హ్యాపీనెస్ని, పర్మనెన్స్ ఇన్ హ్యాపీనెస్ని మీ ముందుకి తీసుకుని వస్తుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అచీవ్మెంట్ ఓరియంటేషన్. మీరు గోల్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఒక ప్లాన్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఏదైనా గోల్. ఇప్పుడు అతను రిజైన్ చేయాలనుకున్నాడు జాబ్కి రిజైన్ చేయాలనుకుంటే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాడు. ఇదిగో మనకి ఖర్చులు ఎలా ఉన్నాయి, ఈ ఖర్చులు ఇంకా ఎలా తగ్గించుకోవాలి, మినిమలిజంలో ఎలా ఉండాలి. సో అచీవ్మెంట్ ఓరియంటేషన్. సో ఆ ఓరియంటేషన్ ఉంటేనే మీరు జీవితంలో ముందుకెళ్తారు. ఇప్పుడు ఈ వీడియో చూడాలా అనుకున్నారు, సో మీకు ఆ ఓరియంటేషన్ ఉంది, కూర్చున్నారు. కానీ వీడియో చూడంగానే సరిపోదు కదా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన విషయాలు మీకు నచ్చిన విషయాలు మీరు ముందు ఒక పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే అక్కడ మీకు అచీవ్మెంట్ ఓరియంటేషన్ స్టార్ట్ అవుతుంది. వినేసి పక్కన పడేసి ఏదో మోహన్ రావు 4 విషయాలు చెప్పాడు అని చెప్పి పక్కన పడేస్తే యూఆర్ నాట్ ఇంటూ అచీవ్మెంట్ ఓరియంటేషన్. ఎన్నో వింటామండి, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో విషయాలు మనం అనుకుంటాం. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా భలే ఆలోచనలు వస్తాయి, ఇది చేయాలి అది చేయాలని, తర్వాత మర్చిపోతాం. ఎప్పుడైతే మీరు రాయడం మొదలు పెడతారో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవ్మెంట్ ఓరియంటేషన్. ఒక వైట్ బోర్డ్లో రాసుకోండి, లేదా మీ డైరీలో రాసుకోండి, లేదా మీ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మీద రాసుకోండి, లేదా మీ కార్లో డాష్ బోర్డ్ మీద ఒకటి పెట్టుకోండి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఇలా, లేదా మీ ఫోన్లో అంటే అది కొంచెం అది మీకు మీ ఎప్పుడు కూడా మీ గోల్స్ కానీ మీ ఇంప్రూవ్మెంట్స్ కానీ మీరు ఏం చేయదలుచుకున్నారో మీ కళ్ళ ముందు ఎప్పుడు కనిపించేటట్టుగా ఉండాలండి. కొంచెం అంటే మీకు డిజిటల్గా కాకుండా నేరుగా ఒక పేపర్ మీద ఓ బోర్డు మీద కనిపిస్తే అది సైంటిఫిక్గా చెప్తున్నది ఏంటంటే దట్ విల్ హ్యావ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ ఫాలో అప్. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది మరింత సహాయకారిగా ఉంటుంది. నా స్టెప్ నెంబర్ 5, ఎంపథీ. చాలా వైటల్. ప్రస్తుతం ప్రపంచంలో లోపించింది ఇదే ఎంపథీ. దాని మీద ఎలా వర్క్ చేయాలి? సో ఫస్ట్ వాలంటీరింగ్ ఇన్ ఆర్ఫనేజెస్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. కనీసం నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారన్నా ఆర్ఫనేజెస్కి అట్లా వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేయండి. అలాగనే నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి హాస్పిటల్స్లో ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. మీకు మీరుండే ప్రాంతంలో హాస్పిటల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్, అటువంటి చోట్ల వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్, పూర్ పీపుల్ ఉంటారు, పేషెంట్స్ అటెండెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏదో కనీసం 10 ప్యాకెట్లు కావచ్చు, 20 ప్యాకెట్. మీరు హాస్పిటల్ మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ మీ లిమిటేషన్స్లో మీరు తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ కాస్త డిస్ట్రిబ్యూషన్ లాంటివి చేయండి. సోషల్ సర్వీస్, అదే మీ అపార్ట్మెంట్లో కావచ్చు, మీ కాలనీలో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఉంటే కనీసం ఒక గంట సేపన్న శ్రమదానం లాంటిది చేయడానికి ప్రయత్నించండి. ఫీడింగ్ పూర్ పీపుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ ట్రై టు అండర్స్టాండ్ అదర్స్ పెయిన్, అదర్స్ ఎమోషన్స్. అది మీ కుటుంబంలో కావచ్చు, లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేదా మీరుండేటువంటి కమ్యూనిటీలో కావచ్చు, ఎక్కడైనా కూడా అవతల వ్యక్తుల ఎమోషన్స్ని ట్రై టు అండర్స్టాండ్. జస్ట్ ఏం జరుగుతుందని జస్ట్ ట్రై టు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ద పెయిన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ అర్థం చేసుకోండి, వీళ్ళు బాధలో ఉన్నారు, సరే మనం ఏం చేయగలము అవన్నీ నెక్స్ట్ పాయింట్. ముందు అసలు అర్థం చేసుకోవాలి కదా. కొన్ని మనం రీచ్ కాగలం, కొన్ని రీచ్ కాలేము. కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే విపరీతమైన ఎంపతి కూడా విపరీతమైన పెయిన్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరన్నా పేరెంట్ బేబీని వాళ్ళ చైల్డ్ని కొట్టినప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది. సో అక్కడ మనం వెళ్ళి ఆ పేరెంట్ని మీ చైల్డ్ మీరు కొట్టద్దు అంటే వాళ్ళ కోపం వస్తుంది. సో కొన్ని మనం ఏం చేయలేము, నిస్సహాయ స్థితిలో ఉంటాం. కానీ మనం సహాయపడగలిగిన స్థితిలో మాత్రం తప్పనిసరిగా మనకి చేతనైన సహాయాన్ని మనం అందించడానికి ప్రయత్నిద్దాం. స్టెప్ నెంబర్ 6, సోషల్ స్కిల్స్. 10 మందితోటి ఎలా మెలగాలి. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే యాక్టివ్ లిస్నింగ్. సో అవతల వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు మనం జనరల్గా మనకున్న యాటిట్యూడ్ ఏంటంటే వాళ్ళకి రిప్లై ఇచ్చేదానికోసమే మనం వింటాం, కానీ వినడానికి వినాం. ఏమి జవాబు చెప్పాలి, ఏమి రిప్లై చెప్పాలి అన్నదే మన ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు అది పూర్తిగా విందాం, అతని మనసులో ఏముంది తెలుసుకుందాం అనేది ఈ యాక్టివ్ లిస్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సోషల్ స్కిల్స్లో. నెక్స్ట్ ఏంటంటే నెగోషియేషన్ ఆర్ట్.
కొంచెం బుక్స్ చదవండి, గమనించండి. మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు నెగోషియేషన్స్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది, సో వాళ్ళ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, ఇటువంటి అన్నీ కూడా కొంచెం ప్రయత్నించండి అబ్జర్వ్ చేయడానికి. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. సో ఇతరుల నుంచి మీరు అడగండి, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అండ్ టెల్ దమ్ దిస్ ఈస్ ఎ సజెస్టివ్ ఫీడ్బ్యాక్. అలాగనే మీరు ఎవరైనా ఏదైనా చెప్తున్నా కూడా దాంట్లో కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్గానే కన్సిడర్ చేసి ట్రై టు నోట్ దెమ్ డౌన్ అండ్ వాట్ యూ కెన్ apply there, what you can really practice there, and try to learn from that. There's nothing wrong with that. So next most important thing is trying a new environment. So మనం మామూలుగా ఏంటంటే కంఫర్ట్ జోన్ వదలం. నా మీ సక్సెస్ లైఫ్లో వచ్చేది ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ని దాటి ముందుకెళ్తారో అప్పుడే లైఫ్లో మీరు ముందుకెళ్తారు. సో ఆల్వేస్ ట్రయింగ్ న్యూ ఎన్విరాన్మెంట్, మీటింగ్ న్యూ పీపుల్, అన్నోన్ పీపుల్, హ్యావింగ్ ఎ స్మాల్ టాక్. ఎలా ఉన్నారు మీరు? ఆ స్మాల్ టాక్ కావాల్సినటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్. అంటే అవతలని వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ లైఫ్ గురించి మనం అడగకుండానే సింపుల్గా ఈరోజు ఎలా ఉంది, హౌ వాజ్ యువర్ డే టుడే, ఇటువంటి చిన్న చిన్నవి అనమాట ప్రశ్నలు. మీరు ఎక్కడ చదువుకున్నారు మీరు, ఆల్ ది స్మాల్ లిటిల్ థింగ్స్. ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఏంటి, డూ యూ లైక్ గార్డెనింగ్, ఇటువంటి చిన్న చిన్నవి వాళ్ళ మనసుని ఇబ్బంది పెట్టకుండా, లేదా నువ్వు నీ దగ్గర ఏం కారు ఉంది, అది ఇబ్బంది పెట్టే ప్రశ్న. సో అటువంటివి కాకుండా చిన్న చిన్నవి సింపుల్ క్వశ్చన్స్ను మనం కొంచెం ముందే నోట్ చేసుకుని స్మాల్ టాక్కి అవి దగ్గర పెట్టుకునేది మంచిది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో సోషల్ స్కిల్స్లో అటెండింగ్ సోషల్ ఈవెంట్స్. జనరల్గా మనం ఎందుకు టైం వేస్ట్, వాళ్ళు ఏదో మాట్లాడతారు, వీళ్ళు ఏదో మాట్లాడతారు, ఇలా రకరకాలుగా మనం తప్పించుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన లిమిటేషన్స్లో మనం వెళ్ళగలను. ఎక్కడో దూరంగా ఏదో ఒక సోషల్ ఈవెంట్ ఉందంటే మీరు బహుశా మీరు వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ విత్ ఇన్ ద లిమిట్స్లో ఇప్పుడు మనకు జనరల్గా వనభోజనాలు అవుతూ ఉంటాయి. వనభోజనాలు అయినప్పుడు ఒక సోషల్ ఈవెంట్, రకరకాలు ఉంటారు, దాంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల బిహేవియర్స్ ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకుండా మన లిమిటేషన్స్లో మనం నలుగురిని వెళ్ళి పలకరించి రావడం. సో ఆ విధంగా చేయడం ద్వారా మీ సోషల్ స్కిల్స్ మరింత ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి. సో నెక్స్ట్ ద ఫైనల్ and the last and most important thing in the life, అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది లైఫ్లో రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒక సర్వే ఏం చెప్తుందంటే ఎవరైతే బాగా రిలేషన్షిప్స్ మేనేజ్మెంట్ బాగా చేస్తారో వాళ్ళు అత్యంత సంతోషకరమైన హ్యాపీగా ఉండే వ్యక్తులు అని ఒక రీసెర్చ్ చెప్తుంది. సో ప్రస్తుతం ఉన్న మోడర్న్ డే లైఫ్లో మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో దీంట్లో నెంబర్ 1 కాన్ఫ్లిక్ట్ రెసల్యూషన్స్. సో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్. ప్రపంచం అంతా కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎట్లా రిజాల్వ్ చేయాలన్నది అర్థం కాకుండా కొట్టుమిట్టాడుతుంది. సో ప్రపంచంలో ఉండే సమస్యలు కాకపోయినా కనీసం మన చుట్టుపక్కల ఉండేవి, మన ఇమ్మీడియట్ ఫ్యామిలీలో, మన ఇమ్మీడియట్ ఫ్రెండ్ సర్కిల్లో ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది మనం తప్పనిసరిగా మరింత డెప్త్గా దీని గురించి వివరణలు సేకరించి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఇంటరాక్టింగ్ వితౌట్ అ జడ్జ్మెంట్. సో అతిపెద్ద సమస్య ఇది మన ముందు ఉండేటువంటిది. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, మరొకటి కావచ్చు. మన బ్రెయిన్ ఎంత బాగా ప్రోగ్రామ్ అయిపోయిందంటే వీఆర్ సో గుడ్ అట్ జడ్జ్మెంటల్ రెజల్యూషన్స్ ఆర్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్. అసలు ప్రతిదీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ మనం జడ్జిలు అయి కూర్చున్నాం, జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉన్నాం. సో ఇదొకటి మనం తగ్గించుకోవాలి. ఈ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ని ఎంత తగ్గించుకుంటే మనం అంత సంతోషంగా ఉండగలుగుతాం. నెక్స్ట్ మోస్ట్ వైటల్ థింగ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో సెట్టింగ్ ది బౌండరీస్. అది మీ చిల్డ్రన్ కావచ్చు, మీ మదర్ ఇన్ లా కావచ్చు, లేదా మీ స్పౌస్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఎవరైనా కూడా
జెంటిల్గా బౌండరీస్ని సెట్ చేయడం మనం నేర్చుకోవాలి. మొహమాటానికి పోకూడదు. మనం హ్యాపీగా ఉండాలి, మనం ఎమోషనల్లీ ఇంటెలిజెంట్గా ఉండాలి అంటే సెట్టింగ్ ది బౌండరీస్. ఎక్కువ మంది జీవితాల్లో పెయిన్కి, ఎగోనీకి కారణం ఏంటంటే వీ డోంట్ నో హౌ టు హ్యాండిల్ బౌండరీస్. దాంట్లో మనం మరికొంత ఎక్కువగా సిద్ధహస్తులం కాగలిగితే జీవితంలో ఈ హ్యాపీనెస్ అనేది దానంతట అది మన వెంట వచ్చేస్తుంది. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రాక్టీస్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. అది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. గ్రాటిట్యూడ్ తక్కువైపోతా ఉందని చాలామంది చెప్తుంటారు. కానీ మనం వెనకుండద్దండి. ఎవరన్నా మనకేదన్నా ప్రేమను కనపరిచినా లేదా మనకేదైనా సహాయం చేసినా, ఎటువంటి హెల్ప్ పొందినా అట్లీస్ట్ థ్యాంక్ దెమ్, మెసేజ్ దెమ్. చెప్పడానికి కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఏం చెప్తామని, వాళ్ళు ఏమన్నా అనుకుంటారో అని. థ్యాంక్ యూ ఈజ్ ద వన్ వర్డ్ యూ కెన్ నెవర్ మిస్. నేనైతే చిన్న హోటల్కి వెళ్ళి కాఫీ తాగినా కూడా కాఫీ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్ యూ చెప్తాను. మనం డబ్బులు ఇస్తున్నాం అయినా కూడా థ్యాంక్ యూ చెప్తాం. సో ఆ థ్యాంక్ యూ అనేది ఇట్స్ ఎ లూబ్రికెంట్. సో మనం హ్యాపీగా ఉండి మనం ఇతరులకి హ్యాపీనెస్ పంచితే అది వాళ్ళు ఇంకొకరికి పంచుతారు. సో ఎక్కడికైనా వెళ్తాం, వాడు మంచి టీ ఇచ్చాడు మీకు హోటల్లో, గో అండ్ థ్యాంక్ హిమ్, యువర్ టీ ఈస్ రియల్లీ టేస్టీ. బాగలేకపోతే సపోజ్ మీరు ఎవరికి చెప్పనక్కర్లేదు, కామ్గా వచ్చేయచ్చు, అది మీ చాయిస్. కానీ బాగుంటే మాత్రం తప్పనిసరిగా వాటితో ఒక మాట అనండి, విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ కొలాబరేటివ్ ప్రాక్టీసెస్, అంటే ఇతరులతోటి మనం ఎలా కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి. ముఖ్యంగా అవుట్సైడ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఈవెన్ విత్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ ఆల్సో. కొలాబరేటివ్ యాటిట్యూడ్ అనేది చాలా గొప్ప బేసిక్ యాటిట్యూడ్ అండి. అది ఉంటే మన లైఫ్ చాలా స్మూత్గా ముందుకెళ్తుందండి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికమ్ ఏ కోచ్ ఆర్ ఎ మెంటర్ ఫర్ సంబడి. అంటే మీరు అనుకోవచ్చు, నన్ను అడగండి నేను ఎలాగండి. జస్ట్ అట్లీస్ట్ వాలంటీర్ అండ్ టెల్ దెమ్, హే ఎనీ టైమ్ యూ నీడ్ హెల్ప్, జస్ట్ లెట్ మీ నో ఐఎమ్ దేర్. కోచ్ అంటే ఏదో సచిన్ టెండూల్కర్ ఇంకొకరు కానక్కర్లేదండి. మామూలు మీకు వంట విషయంలో కూడా చిన్న విషయం కావచ్చు, వంట విషయం కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ సమ్మన్ మైట్ నీడ్ సమ్ హెల్ప్. ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్పండి, ఐఎమ్ దేర్ టు గైడ్ యూ, టు హెల్ప్ యూ, టు సపోర్ట్ యూ. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ ఇట్. ఇటువంటి చిన్న చిన్నవి ఈ ప్రైమింగ్ వర్డ్స్ యూస్ చేసినప్పుడు అవతల కూడా మన హెల్ప్ని అడగడానికి ఆటోమేటిక్గా ముందుకు వస్తారు. అండ్ ద ఫైనల్ థింగ్ ఇస్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సో ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది మీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. సో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కెన్ వి బోత్ సిట్ అండ్ టాక్ ఇట్ అవుట్. మన ఇద్దరం కూర్చొని ఒకసారి మాట్లాడుకుందామా. సో అది మీ వైపు నుంచే మీరే ప్రపోజ్ చేయండి. ఆ వ్యక్తి నో అని చెప్పినప్పుడు ఇట్స్ ఓకే దాని గురించి. కానీ వాళ్ళు నో చెప్పినా ఎస్ చెప్పినా ముందు ప్రపోజల్ అయితే పెట్టాల్సిన బాధ్యత మన వాళ్ళ ఉంది. సో ఇలా ఈ మొత్తం 7 ఆస్పెక్ట్స్ని మనం కానీ వర్క్ చేయగలిగితే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి ఎంతో అవకాశం ఉంటుంది. అది మనకే కాకుండా మన చుట్టూ ఉండేవాళ్ళు, మన ఫ్యామిలీ, మన చిల్డ్రన్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, మన కొలీగ్స్, ప్రతి ఒక్కరికి ముందే చెప్పాను కదా, కోవన్ బ్రౌన్ అని బస్ డ్రైవర్ లాగా. సో ఆటోమేటిక్గా యూ స్ప్రెడ్ దట్ హ్యాపీనెస్, దట్ జాయ్ టు ఎవ్రీబడి హూ ఇస్ అరౌండ్ యూ. అవును, మీ ముందు ఆల్రెడీ ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి నాకు తెలుసు. మోహన్ రావు ముందు చెప్పాడు, ఇంకా చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటున్నాడు. ఒకటి, బిగ్ బాస్ ఎందుకు అంత ఎక్కువగా జనాభాలు పిచ్చి పిచ్చిగా టీవీల ముందు కూర్చొని బుర్రబద్దలు కొట్టుకుంటారు? సింపుల్, వాయరిజం అనేటువంటి ఒక మానసిక జబ్బు అన్న కానీ ఒక మానసిక ఇబ్బంది అని మాత్రం నేను అనగలను. అంటే
ఇతరుల ప్రైవేట్ లైఫ్ గురించి మనకు తెలుసుకోవాలని విపరీతమైన జిజ్ఞాస అవసరం అండి. ఇతరుల ప్రైవేట్ లైఫ్లో నువ్వు నేర్చుకోదగ్గ ఏదైనా ఉంటే నేర్చుకోవడంలో ఇబ్బంది లేదు. బిగ్ బాస్ అనేది టోటలీ మ్యానిపులేటెడ్ గేమ్, అది టోటలీ మ్యానిపులేటెడ్ గేమ్. సో అక్కడ మనం గంటలు కూర్చుని దాని గురించి మనం స్టడీ చేయాలంటే అవసరమా చెప్పండి? ఆ టైంని యూ కెన్ స్పెండ్ ఆన్ రీడింగ్ ఆర్ లిసన్ టు సాంగ్స్, వాచ్ ఎ మూవీ, నథింగ్ రాంగ్. సినిమా చూడండి, నా దృష్టిలో, నా ఒపీనియన్ అండి అది. బిగ్ బాస్ గురించి మీ మానసిక సమస్యను ముందుకు తీసుకెళ్ళద్దు. అది చూసిన దగ్గర నుంచి ఆ అడిక్షన్ పెరుగుద్దే కానీ తగ్గదు. స్మోకింగ్ ఎలాగనో, ఆల్కహాల్ ఎలాగనో, ఇది కూడా అలాంటిదే అని నా ఉద్దేశం. మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వాయరిజం. దట్స్ వాట్ సైన్స్ సేస్. నెక్స్ట్, దెర్ ఈస్ వన్ మోర్ క్వశ్చన్. How to identify a true smile or a fake smile? Simple. Fake smile ఇంతవరకు వస్తుందండి, ఈ పెదాలు ఇక్కడ వరకు వస్తుంది. ట్రూ స్మైల్ ఇక్కడ కూడా మీకు ఈ ఫోల్డింగ్స్ వస్తాయి. మన క్లోజ్ ఫ్రెండ్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రింకిల్స్ వచ్చేస్తాయి. సో ఇది మీ మనసులో నిజమైన సంతోషం ఉన్నప్పుడు. ఫేక్ స్మైల్ అంతే, ఇక్కడ వరకే ఉంటుంది. సో దట్స్ హౌ లైఫ్ గోస్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ a huge role. It's a huge subject, you can talk for hours and hours together. అయితే దీంట్లో ఒక చిన్న ప్రయత్నం చేసాం. We are trying to bring a small effort to bring it closer to you so that you can discuss more, you can read more, you can learn more అనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సబ్స్క్రిప్షన్ ద్వారా మాకు మరింత మోటివేషన్ వస్తుంది. మరింత ఎక్కువ టాపిక్స్ మీకు ఉపయోగపడేవి మీ డే టు డే లైఫ్లో వాటి గురించి మరింత వర్క్ చేయడానికి మాకు ఒక మోటివేషన్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.